మీరు మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేయించుకున్నారా? మీకు ఏ రకమైన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా ఈ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే చాలు, ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్, హై బీపీ, ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇలాంటి ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా ఈ ఒక్క డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో చేసిన చాలా స్టడీస్లో, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్, జెనెటిక్ స్టడీస్ వీటన్నిటిలో కూడా కన్సిస్టెంట్గా ఈ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల హార్ట్ డిసీజ్కి డైరెక్ట్ కాజేషన్ అనేది ఏర్పడింది. ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటనేది ఈ పాటికి గెస్ చేసి ఉండకపోతే మీకు తెలియాల్సింది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్. దీనినే మనం వాడుక భాషలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల హార్ట్ డిసీజ్ ఆర్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది అని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది.